సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ నూతన మాసంలో మొట్టమొదటి ఆదివారం పెంతెకోస్తు పండుగ తర్వాత 18వ ఆదివారంలో అనభిషక్తుల ఆదివారపు ఆరాధనగా దేవుని ప్రజల యొక్క సాక్ష్యము కొరకైనటువంటి అంశంపై ధ్యానించనటుండగా చదవబడిన లేఖన భాగముల ద్వారా నాతో మా అందరితో మీరు మాత్రమే మాట్లాడి మహిమలు పొందమని మానవ స్వరమును మరుగు చేసి మహిమ కలిగిన మహత్తరమైన మీ స్వరాన్ని మాత్రమే వినిపింపచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము స్వామి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఉదయకాల శుభములు, దేవదేవుని ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి సెప్టెంబర్ మాసమంతా కాపాడి అక్టోబర్ మాసంలోకి నడిపించినటువంటి దేవాది దేవుడు మనందరి మంచి కాపరి అయినటువంటి యేసయ్య నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించాల్సిన వారమై ఉంటూ ఉన్నాను. ఈ దినము 2 సంతోషకరమైనటువంటి విషయాలు ఆరాధనలో ఏర్పాటు చేయబడ్డాయి. మొట్టమొదటిది ఏంటి అంటే, దాదాపు 6 లేదా 7 నెలల తర్వాత ప్రభు భోజన సంస్కారపు ఆరాధనలో పాల్గొనడానికి ప్రియతమ తండ్రి గారి ఆదేశానుసారముగా ఈ ఫస్ట్ సండే కమ్యూనిటీ సర్వీస్ చేసుకోవడానికి, ప్రభు భోజన ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని కల్పించాడు. ఇది చాలా సంతోషం. ప్రభు భోజన ఆరాధనలో మనం అందరం పాల్గొనడం. రెండవది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, పరిశుద్ధ పౌలు దేవాలయం అనగా నిర్మించబడిన ఈ ఆలయం ఈ వారంలో 7వ తారీఖుకి సరాసరి కట్టి 36 సంవత్సరాలు. ఈ వారంలో మధ్యలో 7వ తారీఖు వచ్చింది కాబట్టి ముందటి ఆదివారం అనగా ఈ ఆరాధనలో 36 ఇయర్స్ చర్చ్ యానివర్సరీ సర్వీస్ ఆర్ సెలబ్రేషన్స్ అనేటువంటివి కూడా ఈ ఆరాధనలో భాగమై ఉంటూ ఉన్నాయి. 2 విషయాలు. ఒక పక్కన యేసుక్రీస్తు ప్రభుల వారి శరీర రక్తాలను స్వీకరించడానికి ఒక అవకాశం దేవుడు కలిగించాడు. ఏ ఆలయంలోనైతే మనం చేరుకున్నామో ఈ ఆలయం నిర్మించబడి 36 సంవత్సరాలు నిండడం లేదా 36 సంవత్సరాల ఈ సంబరాలలో మనం ఉండడం దేవుని యొక్క చిత్తముగా మనం భావించాలి. గతించినటువంటి సంవత్సరం 35 సంవత్సరాల గుడి పండుగ ఆరాధన చాలా గంభీరంగా మనం చేసుకోవడం జరిగింది. కోతకాల కృతజ్ఞత అర్పణ పండుగ, అట్ ద సేమ్ టైం 35 సంవత్సరాల గుడి పండుగ ఆరాధనను రెండింటినీ కలిపి కోతకాల పండుగ రోజుననే మనం చేసుకోవడం జరిగింది. చాలా గంభీరంగా ఆ చర్చి నిర్మాణంలో ఉన్నటువంటి ఫౌండర్స్, అనుకూలంగా ఉన్న ఫౌండర్స్ని సన్మానించాం. 35 సంవత్సరాల ఒక షీల్డ్ చర్చికి ఆ ఫోటో మీద తయారు చేసి వారికి బహుకరణ చేయడం కూడా జరిగింది. ఎంత ఆశ్చర్యం చూడండి! దేవుడు మన కన్నులకి ఒక ప్రత్యేకమైన ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడు. ఈ ఆలయం నిర్మించబడి 36 సంవత్సరాలు అయిందా అన్నట్టుగానే ఉంది. 1992వ సంవత్సరం ఈ దేవాలయం ఎలా ఉందో నాకు తెలుసు. మీరు ఇక్కడ లేరు కదా అంటే తెలుసు నాకు. 1992లో ఉండబడిన ఈ దేవాలయం 2020 సంవత్సరం వరకు
పెట్టుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉన్నటువంటి దేవాలయంలో కాపరిగా నేను చూస్తూ ఉన్నాను. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. ఈ సమయంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుడు మీలో ఉన్నాడని మీరు ఎరగరా అని చెబుతూ, ఎవరైనను, బైబిల్లో ఎవడైనను అని రాసింది, దాన్ని ఎవరైనను దేవుని ఆలయంలో పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేస్తాడు అని పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మందిరము నిర్మించడంలో ఎంతమంది ప్రయాసపడ్డారో, మందిరము కట్టడంలో ఎంతమంది చెమటలు కార్చారో, మందిరము నిర్మించడంలో ఎంతమంది డబ్బు బంగారం సహితం సమర్పించి ఉన్నారో, ఎంతమంది మోకరించి కన్నీటి ప్రార్థనలు చేశారో, ఇదంతా నాకంటే ఎక్కువగా స్థానిక సంఘానికి తెలిసినటువంటి విషయాలు. నాడు నిర్మించినటువంటి ఈ దేవాలయం ఇంత సుందరంగా తీర్చిదిద్దబడి 36 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో దైవ సన్నిధిలో మనం ఉండి దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రయాసపడిన వారి కొరకు ప్రార్థన చేయాలి. ఫౌండర్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి. కష్టపడినటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఈ ఆలయాన్ని పాడు చేయకుండా మన హృదయమే దేవుని ఆలయంగా భావించి ఒక సమాజ మందిరముగా మనం అందరం కలిసి ఆరాధించేటువంటి ఒక సుందర మందిరముగా ఈ తయారైనటువంటి దేవాలయమును కాపాడవలసిన బాధ్యత కూడా మనందరి పైన ఉన్నది అని ఈ దినమున భావించాలి. ఇలా నిర్మాణము కొనసాగినటువంటి దేవాలయంలో, ఇలాంటి ప్రార్థనతో ప్రారంభమైన దేవాలయంలో మనము ఆరాధిస్తూ ఉన్నాం, మనం సంతోషిస్తూ ఉన్నామంటే ఎంత గొప్ప సంగతి. 74 సంవత్సరాల వయసు కలిగిన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంస్థలో 36 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ సంఘం, దీనికంటే ముందు చాలా మంది గృహాలలో యేసుభక్త సార్ గారింట్లో, లూసి అమ్మ గారింట్లో ఆరాధన జరిగినట్టుగా నేను విన్నాను. కిరాయి గృహాలలో ఉండి దేవుని ఆరాధించినటువంటి విధానం నేను విన్నాను. బస్ స్టాండ్ నుంచి రోడ్డులో వస్తామంటే మధ్యలో ఒక స్థలాన్ని కొన్నారు. ఈ దేవాలయం నిర్మించబడినప్పుడు ఏమి ఏరియాల గృహాలు లేవు. ఆ వీడియో కూడా నేను చూస్తున్నాను. చాలా ఒంటరి దేవాలయం కాబట్టి ఇలాంటి ఆలయం ఇంత సుందరంగా దేవుడు అలంకరించి, ఇంత సుందరంగా దీన్ని పవిత్రీకరించి ఆరాధించుకోవడానికి మనకి ఇచ్చినాడంటే, నాడు నిర్మించిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు నేడు ఆరాధిస్తున్న మనం అందరం అదృష్టం అని మనం గ్రహించాలి. చాలా మంది దేవాలయాలు లేని వారు ఉన్నారు, ఆరాధన చేసుకోవడానికి స్థలాలు లేని వారు ఉన్నారు, ప్రార్థన చేసుకోవడానికి స్థలాలు లేని వారు ఉన్నారు, కన్నీటి ప్రార్థన చేసుకోవడానికి మందిరాలు లేనటువంటి వారు ఉన్నారు. కానీ దినంలో మనకు 36 సంవత్సరాల వయసు కలిగిన ఈ దైవాలయాన్ని దేవుడు కాపాడుతున్నాడు. ఆయన కథ దృష్టి, ఆయన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మందిరముపై, మందిరములో ఆరాధిస్తున్న బిడ్డలందరి పైన ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించి దేవునికి వందనాలు చెల్లించాలి. అందుకే ఇటువంటి ఆలయానికి వచ్చినప్పుడు ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు లేదా నేను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కమ్యూనిటీ హాల్ కాదు, ఇది ఫంక్షన్ హాల్ అంతా కాదు. ప్రార్థన చేసే స్థలం, దేవుని ఆరాధించే స్థలం, దేవుని స్తుతించే స్థలం, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకునేటువంటి స్థలం. 1997వ సంవత్సరం నేను ఈ స్థలంలో ఉన్నాను. ఇక్కడ ఒక 6గురికి ఆర్డినేషన్ జరుగుతూ ఉంది. మీ లెక్కనే అక్కడ కూర్చున్నాను నేను. ఆ చర్చ్ ముందు ఫోటోకు చాలా ఎత్తుండేది, చాలా కింద ఉండేది. అక్కడ చెట్టు, ఇక్కడ పాత ఇల్లు, ఇవన్నీ నాకు తెలుసు. వచ్చాను. అలా ఉండబడినటువంటి ఆలయం ఇంత సుందరంగా తీర్చబడటంలో మన ప్రార్థన ఉంది, మన ప్రయాసం ఉంది, మన డబ్బు ఉంది, మన కన్నీటి మొరలు కూడా ప్రభు సన్నిధిలో ఉన్నాయి. దీన్ని కాపాడవలసిన బాధ్యత
దీన్ని పోషించవలసిన బాధ్యత, దీన్ని నడిపించవలసిన బాధ్యత, ఇందును బట్టి దేవునికి వందనాలు చెల్లించే బాధ్యత నల్గొండ సంఘ సభ్యులందరికీ ఉన్నది అని ఈ దినమున జ్ఞాపకము చేయబడుతుంది. ఇదొక భాగం. దక్షిణ ఇండియా సంఘం ఆల్మానిక్ ప్రకారం పెంతెకోస్తు పండుగ తర్వాత ఇది 18వ ఆదివారం. మనం గ్రహించాలి, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఇస్ ఏ లిటర్జికల్ చర్చ్, నాట్ ఎ నార్మల్ చర్చ్. లిటర్జికల్ చర్చ్ కాబట్టి పెంతెకోస్తు పండుగ తర్వాత 18వ ఆదివారం ఈ దినం. ఈ దినంలో మన ముందు ఉంచబడిన అంశం ఏంటి అంటే లైటీ సండే, అనభిషక్తుల ఆదివారం, LAITY. దాని తెలుగులో గ్రంథికంగా మనం చూస్తే అలౌకికుల ఆదివారం అని డిక్షనరీలో ఉంది. లౌకికం, అలౌకికం, అభిషక్తులు, అనభిషక్తులు. ఈ అనభిషక్తుల ఆదివారం అన్నప్పుడు ఎవరు అనభిషక్తులు, ఎవరు అభిషక్తులు అనేటువంటి ఈ తారతమ్యం మనకు తెలిసి ఉండాలి. దాదాపు 2 నెలల క్రితం అభిషక్తుల ఆదివారపు ఆరాధన కూడా మనము పాటించాము, దేవుని స్తుతించాము. అభిషక్త పరిచర్య కొరకైనటువంటి ఆదివారం, పరిచర్య కొరకు అభిషేకించబడిన వారు, పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడిన వారు, లేదా యాజకురాల ఆదివారపు ఆరాధనగా ఒక దినం మనం చేశాం. సంవత్సరంలో ఒక ఆదివారం తప్పకుండా అనభిషక్తుల ఆదివారం కూడా వస్తూ ఉంటుంది. ఎవరి అనభిషక్తులు అంటే సేవ కొరకై అభిషేకించబడినటువంటి వారందరూ కూడా అనభిషక్తులే, లే మెంబర్స్. క్రీస్తు పరిచర్య కొరకు ఈ ఒకవేళ సేవకులుగా మనం గమనిస్తే ఇక సేవలలో వేరే పని ఉండదు. అలాంటి వారు అభిషక్తులు. ఇంకొక పని చేస్తూ సేవ చేసేటువంటి వారు అనభిషక్తుల పరిచర్య కిందికి వారు వస్తారు. డాక్టర్లైనా, ఎవరైనా, యాజకులైనా, ఎవరైనా కాదు, యువర్ అటెండ్ ఆర్ యువర్ లేటీ. ఈ 2 విషయాలు మనం గమనించాలి. అనభిషక్తుల ఆదివారం అంటే సంఘంలో ఉండబడినటువంటి విశ్వాసులందరూ కలిసి ఆరాధించేటువంటి ఆదివారం. మరి విశ్వాసులందరూ కలిసి దేవుని ఆరాధించే ఆదివారం సందర్భంలో స్పెషల్గా ఈ దినం ఉన్న అంశం ఏంటంటే విట్నెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. విట్నెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. తెలుగులో దేవుని ప్రజల యొక్క సాక్ష్యం. సాక్ష్యమిచ్చేనా మన స్వామి యేసు దేవుడను, సాక్ష్యమిచ్చేనా. దేవుని ప్రజల యొక్క సాక్ష్యం గురించి ఈ దినమున మనం ఆలోచన చేయాలి. సాక్ష్యము లేకుండా విశ్వాసం కాలేదు. సాక్ష్యము లేకుండా నేను సేవకుని కాలేదు. సాక్ష్యం లేకుండా విశ్వాసం దైవ సన్నిధిలో లేవు. ఒక 4-5 యవనస్తులు దేవాలయంలో దినం ఉన్నారు. ఆరాధన స్టార్ట్ చేసే ముందు అడిగినాను, అయ్యా మీరు కూర్చుంటారా, ప్రార్థన చేసి పంపించనా అని అన్నా. ఎగ్జామ్ కొరకు వారు వచ్చారు. దైవ సన్నిధిలో ప్రార్థన ఆశీర్వాదం మాకు కావాలని వచ్చి మీతో కలిసి కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారు. అది సాక్ష్యం. దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు దీవిస్తాడనేది సాక్ష్యం. దేవుని ఆరాధిస్తా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడనేటువంటిది సాక్ష్యం. మా మొరలు ప్రభు సన్నిధిలో పెట్టుకోవడానికి వచ్చామని చెప్పడం సాక్ష్యం. ఏ సాక్ష్యం లేని వారు ప్రాణం లేని చెట్లాని వారు. సాక్ష్యం ఉందా ఈ దినమున? అంశం మీద మాట్లాడుతున్న సుమా మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. దేవుని ప్రజల యొక్క సాక్ష్యం. నేను దేవుని ప్రజలైతే మన యొక్క సాక్ష్యం ఏంటి? ఎందుకు దేవుని బిడ్డగా మనం నిర్మించబడ్డాం? ఎందుకు దేవుని బిడ్డగా పిలువబడ్డాం? దేవుని బిడ్డగా మనం ఉన్న తర్వాత మన యొక్క విశ్వాస జీవితంలో మన సాక్ష్యములు ఏంటి అనేటువంటిది ఈ దినమున మనం చదువుకున్నటువంటి 4 లేఖన భాగాల ఆధారంగా 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. చాలా మంది సాక్ష్యము
ఎప్పుడు ఇస్తారంటే దేవుని ద్వారా సంతోషం కలిగినప్పుడు సాక్ష్యం ఇస్తారు. దేవుడు దీవించినప్పుడు సాక్ష్యం ఇస్తారు. దేవుడు ప్రమోషన్ ఇచ్చినప్పుడు సాక్ష్యం ఇస్తారు. దేవుడు వ్యాపారాన్ని అభివృద్ధి చేసినప్పుడు సాక్ష్యం ఇస్తారు. దేవుడు చదువు రిజల్ట్ ఇచ్చినప్పుడు సాక్ష్యం ఇస్తారు. ఇవన్నీ ఏమి రానప్పుడు దేవుడు నాకు ఏం చేసిందండి? ఏం చేయలేదు. అందుకే మొదటిగా మనం గమనిస్తే ఈ అనవిశక్తుల ఆదివారం దినమున మొట్టమొదటి భాగం ఏంటంటే శ్రమలలో ఉన్నటువంటి సాక్ష్యం. సుఖంలో సంతోషంలో కాదు. అకార్డింగ్ టు ద ఫస్ట్ లెసన్, శ్రమలలో ఉన్నప్పుడు కలిగినటువంటి సాక్ష్యం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఎప్పుడు చెప్పగలవు యెహోవా నామం బలము కలదని, యెహోవా నామం శక్తి కలదని? యెహోవా కార్యములు మన జీవితంలో కలిగినప్పుడు మనం సాక్ష్యం చెప్పగలం. యెహోవా బలము కలిగిన దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించే దేవుడు అని మనం వ్యక్తిగతంగా అనుభవించినప్పుడే మనం సాక్ష్యం చెప్పగలం. ఏం లేనప్పుడు ఆయన సాక్షిగా మనం ఉండలేము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనిస్తాం. మొదటి వచనం చదువుతారా? చదవవారు చదవద్దు, నిదానంగా చదవండి, తప్పులు చదవద్దు. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానంలో దానిని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. చాలండి. నెబుకద్నెజరు రాజు దూరాయన మైదానంలో ఒక బంగారు ప్రతిమను చేయించాడు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొలవ అని అంటారు కదా. రాజు రాజే కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు. రాజ సంస్థానంలో వారందరూ కూడా రాజు ఆజ్ఞను పాటిస్తారు. అందుకే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే బబులోను దేశంలో దూరాయన మైదానంలో 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు కలిగినటువంటి పెద్ద బంగారు ప్రతిమను ఆయన నిలబెట్టించాడు. ఎందుకు నిలబెట్టించాడంటే ఆయన బొమ్మను తయారు చేసి ఆ మైదానంలో పెట్టి రకరకాల వాయిద్యాలు, సింఫోనియా, వీణాలు ఇవన్నీ కూడా వాయిద్యాలు వాయిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ బంగారు ప్రతిమకు సాష్టాంగపడి నమస్కారం చెయ్యాలి అని రాజు కోరిక. బబులోను దేశంలో యూదులైనటువంటి వారు యవనస్తులు అక్కడ ఉన్నారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉద్యోగరీత్యా స్థలంలో వారు ఉన్నారు. నాట్ ఆర్డైన్డ్ మినిస్టర్స్, అభిషక్తులు కాదు వారు. ఉద్యోగరీత్యా స్థలంలో ఉన్నారు. వారి ప్రావీణ్యతను బట్టి నెబుకద్నెజరు రాజు ఆ ఉద్యోగంలో కొనసాగిస్తూ ఉన్నప్పటికీ రాజు ఆజ్ఞ ఏంటంటే సింఫోనియా వాయిద్యాలన్నీ మ్రోగినప్పుడు అందరూ కూడా సాష్టాంగపడి నమస్కారం చేయాలి. 6వ వచనం చదవండి. సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుతున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. చాలా బంగారు ప్రతిమ చేశాడు. రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ అన్ని కూడా వాయిద్యాలు వస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా దాన్ని మొక్కి నమస్కారం చేయాలి. ఎవరైనా బొమ్మకు మొక్కకపోతే తక్షణమే మండుతున్న అగ్నిగుండంలో వారిని పడవేయాలి. ఇది రాజు ఆజ్ఞ. ఏమి జరిగింది? 11వ వచనం. సాగిలబడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము శద్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను
లక్ష్యం పెట్టలేదు, తమరి దేవతలను పూజించడం లేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని కొంతమంది చెప్తా ఉన్నారు. శద్రకు మెషకు అబేద్నెగోలు ఎందుకు ఆ స్థలంలో ఉన్నారంటే, దేశంలోని బబులోను దేశంలోని రాజకార్యములు విచారించడానికి నియమించబడ్డారు. పరిచర్యకులకు నియమించబడిన వారు కానీ కారు ఉత్సవ ధర్మాన్ని పాటించడానికి ఆ స్థలంలో ఉన్నారు. రాజు ఆజ్ఞ ప్రకారం అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ ఏమైంది? ఈ ముగ్గురు మనుషులు మీ మాటకు లోబడలేదు. మీరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదు అని చెప్పడమే కాకుండా రాజు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చారు. చూడండి 13వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా ఆ మనుషులు పట్టుకొని రాజు సన్నిధికి వారిని తీసుకొని వచ్చి రాజుతో శాసనం రాయించినారు. అక్కడున్న వారే మొక్కను వారిని అగ్నిగుండంలో పడేస్తే బాగుంటుందని సలహించిన వారు అక్కడున్న వారే. రాజకార్యంలో చాలా ప్రావీణ్యత కలిగినటువంటి ఈ యూదులు వారు చేయనటువంటి దాన్ని రాజు దగ్గర తీసుకుని వెళ్ళి చెప్పినటువంటి వారు కూడా వారే. ఏమైంది? రాజు బాగా కోపం వచ్చేసింది. వాస్తవంగా శద్రకు మెషకు అబేద్నెగోలను రాజు చూడలేదు, కానీ ఇక్కడ చెప్పిన వారి మాటలు బట్టి చాలా అక్కడ క్లియర్గా ఉంది. అత్యాగ్రహమును రౌద్రమును గలవాడే శద్రకును మెషకును అబేద్నెగోలను పట్టుకొని వెంటనే తీసుకుని రండి. నేను పెట్టించిన బొమ్మకు వారు మొక్కట్లేదా? రాజ్య అధికారం ఉంది కాబట్టి మా కోపం తెచ్చుకున్నాడు మహానుభావుడు. పిలిపించాడు, అడుగుతా ఉన్నాడు. చూడండి 14వ వచనం. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, శద్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించడం లేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదని నాకు వినబడినది. అది నిజమా? అది నిజమా? కోపం వచ్చింది కానీ ఆలోచన కూడా ఉంది. అడుగుతా ఉన్నాడు, మీరు చెప్పేది నిజమేనా? మీరు మొక్కట్లేదా? 15వ వచనం మధ్య భాగం. నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడానికి సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడి మీద అగ్నిగుండములో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? చూడండి, రాజుకు అధికారం ఇచ్చిన దేవుడే కానీ దేవుణ్ణే వ్యతిరేకిస్తా ఉన్నాడు నెబుకద్నెజరు. నేను పెట్టించిన బొమ్మకు మొక్కనటువంటి వారిని మండుచున్న అగ్నిగుండంలో పడవేయగా అది తక్షణం జరగాల్సింది. ఒకవేళ అగ్నిగుండంలో పడవేసినప్పుడు మిమ్మల్ని ఏ దేవుడు రక్షిస్తాడో, ఎక్కడి నుంచి వస్తాడో, విడిపింపగల దేవుడు ఎవడో చూస్తాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే సందర్భం మన విశ్వాస జీవితంలో మనకు కలిగితే మనకు ఎలాంటి సమాధానం చెప్పే స్థితిలో మనం ఉంటాం. రాసు ఆజ్ఞల లాంటి అనేక మంది రాసులు మనకు ఉంటారు, నాయకులు ఉంటారు. నీకు చెప్పినప్పుడు వింటే సరే, లేకపోతే నీ ఇష్టం. నువ్వు చర్చికి వెళ్ళదు, వెళ్తే నీ ఇష్టం. ప్రార్థన చేయొద్దు, చేస్తే నీ ఇష్టం. బైబిల్ పట్టుకొని వెళ్ళకూడదు, పోతే నీ ఇష్టం. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు లేకపోలేదు. నెబుకద్నెజరు రాసు లాంటి రాసులు ఈ లోకంలో లేకపోలేదు. నాడు నెబుకద్నెజరు లాంటి లక్షణాలు కలిగినటువంటి మతాధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారం కలిగిన వారు కూడా సమాజంలో ఉన్నారు. ఆ సమాజంలో అనభిషక్తుల పరిచర్య ఆదివారం దినమున దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యం ఇచ్చేటువంటి విశ్వాసులుగా మనం ఉన్నాం. ఇదే సమస్య మనకు సంభవిస్తే మనం ఏం చేస్తాం? ఆలోచన చేయాలి. చూడండి, వారు సమాధానం చెప్తూ ఉన్నారు. 16వ వచనం. శద్రకును మేషకును అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పిరి,
నెబుకద్నెజరు, ఇందుల గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఆగుదాం ఇక్కడ. రాజును వేసే పరిస్థితి లేదు. పేరు వీటి కడుపు వచ్చింది వ్యవహారం చూడండి. అంటే రాసుకుంటబడినటువంటి ఆ యొక్క ఆగ్రహం, రౌద్రాన్ని భక్తి కలిగినటువంటి శద్రకు, మెషకు, అబేద్నెగోలు రాజాగా పిలవట్లే. నెబుకద్నెజరు, నీవు పెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కవలసిన అవసరత మాకు లేదు. ఒకవేళ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో పడవేసిన మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కూడా నీ బొమ్మకు మాత్రం మేము మొక్కము. అది శద్రకు, మెషకు, అబేద్నెగోల సాక్ష్యం. అయ్యో, ఆయన కింద ఉద్యోగం చేసేవారు కదా, ఆయన కింద జీతగాళ్ళు కదా, సంస్థానంలో రాజకార్యంలో చూసేవారు కదా. లేదు, బొమ్మకు మొక్కాలా? మొక్కలేదు. వారి విశ్వాసాన్ని కాపాడుతున్నారు, వారి సాక్ష్యాన్ని కాపాడుతున్నారు, వారి భక్తిని కాపాడుతున్నారు. వారి ఇంకా కింది వచనంలో మనం చూస్తే ఆయన చూడండి ఈ మాటలకు ఎంత పరిస్థితి జరుగుతుందో. మేము సేవించుతున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. మరియు నీ వశములో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను. ఒకవేళ రక్షించకపోయినా రాజా, నీ దేవతను మేము పూజింపమనియు, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. విశ్వాసిగా ఉన్నటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారి విశ్వాస జీవితంలో వారి సాక్ష్యం చూడండి. రాజా, మేము సావడానికని సిద్ధమే కానీ నువ్వు పెట్టించిన బొమ్మకి నమస్కారం చెయ్యం. కింద ఈ మాటలు బట్టి ఆయనకి ఏమైంది చూడండి. 19వ వచనం. అందుకు నెబుకద్నెజరు అచాగ్రహము నొందినందున శద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమయ్యను గనుక గుండము ఎప్పటికన్నా 700 వేడిమిగా చేయమని ఆజ్ఞయించారు. చూడండి, వీరి విశ్వాసాన్ని చూస్తుంటే, వీరి సాక్ష్యాన్ని చూస్తుంటే, నిజమైన దేవుని గురించి భక్తి కలిగిన మాటలు చూస్తుంటే రాసు ముఖమంతా కూడా మండిపోతా ఉంది, వికారంగా మారిపోయింది. రేపంటని 700 చేయండి. 700 చేస్తే శద్రకు, మెషకు మర్చిపోయి భయపడి రాజు ఆజ్ఞకు లోబడి బొమ్మకు మొక్కుతారనుకున్నాడు పిచ్చోడు. మొక్కలే. 700 చేస్తారు. చేసిన తర్వాత ఏమైంది? మరియు ఆ సైన్యంలో నుండి బలిష్ఠుల కొందరిని పిలువనంపించి శద్రకు, మేషకును, అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండములో వేయుడని ఆజ్ఞగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడమ పడవేసింది. వాస్తవాలు చెప్తూ కష్టాలు వస్తాయి. భగవంతుని మీద భక్తి కలుగుంటే ఇలాంటి కష్టాలు వస్తాయి. సరే, ఒకసారి మొక్కుతలే బొమ్మకి ఏమైతుంది అని అనుకోలే. మా దేవుడు బలిష్ఠుడు, నా దేవుని యొక్క నామం ఎంతో బలమైనది, అగ్నిగుండములో పడవేసిన సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మనం కాపాడతాడు అనుకున్నారు. కానీ మాటలు రాని మూగబొమ్మ మొక్కడానికి వారు ఇష్టపడలే. ఏం జరిగింది? అగ్నిగుండము వాళ్ళ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి కలదనందున శద్రకు, మెషకు, అబేద్నెగోలను విసిరివేసిన మనుషులు. హల్లెలూయా. శద్రకు, మెషకు, అబేద్నెగోలను ఎవరెవరైతే పట్టుకున్నారో వారి మీద అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయి. ఈ ముగ్గురు తీసి అగ్నిగుండంలో పడేస్తే అగ్నిగుండంలో పట్టాలు కాలిపోవాలి. ఎవరు కాలిపోయారంట? ఏసునుడు కాలిపోయాడు. చెరపకురా చెడదవు అన్నది ఒక సామెత. చెరపకురా చెడదవు. మనం చెరుపుతో మనమే చెడిపోతాం. అది చేయకూడదు ఎప్పుడు. ఇక్కడ అదే చేస్తాం. రాజు కదా, రాజు చెప్పిన మాట వినకపోతే ఎట్లా అని ఏం చేస్తున్నారు? తీసి
పడేస్తే ఆ అగ్నిగుండంలో వేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ పడేశ్వరు పెట్టిన వారు ఖాళీ పోయినారు. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసలాగా సంగమా, ఇదిన మనం గమనించండి. ఇలాంటి ఆటపోటలు మన విశ్వాస జీవితంలో మన భక్తి పరంపర జరుగుతూ ఉన్నప్పుడు భక్తికి విలువిస్తున్నామా, భక్తిహీనతకు విలువిస్తున్నామా, మన చేతిలోనే ఉన్నది డిసైడ్ చేసుకోవాలి. మన చేతిలోనే ఉండి ఆలోచన చేసుకోవాలి. ఇంకా కింది వచనాలు మనం చూస్తే, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిగుండంలో వేస్తుంది కదా అని తన మంత్రులను అడిగను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు అంటున్నాడు, 25వ వచనం చదవండి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకముల అగ్నిలో సంచరించుతా చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి దేవుడు ఆయన ఎంతో బలమైన దేవుడు, ఎంతో శక్తి కలిగిన దేవుడు. రాజు కళ్ళతోనే చూస్తూ ఉన్నాడు. వేసింది 3 వేస్తే నాకు 4 కనబడుతున్నారేంటి? దేవుని పనివారు 10 మంది. కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంప, వేడుకొని వెళ్ళండి, వేడుకొనండి, లేదా ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలో 3వ వచనంలో ఉన్నది. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. సమాజం అన్ని గొర్రెలే కాదంట. వేసే చెప్పిన మాట నా మాట కాదు. ఈరోజు సువార్త పాఠం లిటరల్గా ఉండదు. అక్కడేమో నెబుకద్నెజరు రాజు అలా 3 అగ్నిగుండంలో పడేస్తే, నెహెమ్యానేమో ఇశ్రాయేలు గురించి కన్నీటి ప్రార్థన చేస్తే, యాకోబేమో అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలని చెప్తే, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇద్దరిని 70 మందిలో ఇద్దరిద్దరంటే ఎన్ని జతలు? 35 మంది జతలు. ఇద్దరిని ఆయన ఏ ఊరికైతే రేపు సేవకి వెళ్ళాలో ఆయన కన్నా ముందుగా వారిని పంపుతున్నాడు. ఎందుకంటే వారు సిద్ధపరచాలి. అక్కడ ఏ పనులను వారు చేయాలి. ఇద్దరిద్దరిగా పంపి అంటున్నాడు, మీరు వెళ్తున్న సుమా, మీరు ప్రార్థన చేయాలా? పని చాలా ఉంది, పనివారు లేదు, మీరు ప్రార్థన చేయండి. దాన్ని మిమ్మల్ని ఎక్కడ పంపుతున్నారంటే తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు పంపినట్టు పంపుతా ఉన్నా. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. గొర్రెపిల్ల తోడేల దగ్గరికి పోతే హాయ్ గొర్రెపిల్ల అంటాడు, తోడేలు అన్నాడు. అలాంటి సమాజంలో మిమ్మల్ని పంపిస్తా ఉన్నా. ఎలా సాధ్యం? ఈ మాటలు చెప్తున్నప్పుడు 70 మంది పరిచర్యకు వెళ్ళేవారా? 70 మంది సేవలో కొనసాగేవారా? ప్రభు మార్గంలో సిద్ధపరిచేవారు అంటే వారి సాక్ష్యము కలిగి జీవించడానికి వారు వెళ్ళారు, సువార్త ప్రకటించారు. 4వ వచనం, మీరు సంచినైనను జారనైనను చెప్పులైనను తీసుకొని పోవద్దు, త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటి అయినను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధాన మగులుగా కానీ మొదట చెప్పడి, సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే ఆ సమాధానం నిలుస్తుంది, లేకపోతే తిరిగి వస్తుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వారు మీకు ఇచ్చు పదార్థంలో తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండి ప్రతివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు. ఎక్కడికైతే మీరు వెళ్తారో మిమ్మల్ని చేర్చుకున్న కానీ మీరు ఉండండి. వారికి కలిగింది మీకు ఇస్తే మీరు పూజించండి, కానీ వీళ్ళు ఆయన తిరగండి. ఎందుకంటే పనివాడు జీతానికి భక్తుడై శ్రమలలో సాక్ష్యం, తోడేళ్ల మధ్యలో కూడా సాక్ష్యం కలిగిన బిడ్డలుగా మీరుండాలి. మీకు కావలసిన ప్రతిదీ నేను ఇస్తానని ఆయన జ్ఞాపకం చేస్తూ ఇంకో ధైర్యం చెప్తున్నాడు 8వ వచనంలో, మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి, అందులో ఉన్న రోగులను స్వస్థపరచడి, దేవుని రాజ్యం మీ దగ్గర వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ఎప్పుడైనా మనం చేసామా? మన విశ్వాస జీవితంలో దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడామా? దేవుని స్వార్థం గురించి ఎప్పుడైనా మనం డిస్కషన్ చేసామా?
పరిచర్య ప్రణాళికల కొరకు ఎప్పుడైనా మనం ఆలోచన చేసావా? చేయవు. యేసయ్య 35 జతలు ఇద్దరిద్దరినిగా 70 మందిని పంపి పరిచర్య ప్రణాళిక కొరకు పంపుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారిని కూడా చేర్చుకొనకు పోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మీ పాదముల కంటే మీ పట్టణ ధూళిని కూడా మీ ఎదుట నేను దుంపివేయుచున్నాము, అయినా దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకున్నాడని వారితో చెప్పింది. 10 మంది చేర్చుకోరా, ఏం సంగతి కొంచెం చెప్పు చేయండి. కానీ సేవలో ఇలాంటివన్నీ వస్తాయి, నాయకత్వంలో ఇలాంటివన్నీ వస్తాయి, ఇలాంటి కష్టాలకు ఏంటి మన సాక్ష్యం? ఇలాంటి అనభిషక్త పరిచర్యలో మనం కొనసాగుతున్నప్పుడు సేవకు సహకరిస్తూ ఉంటే వచ్చే నిందలకు ఏంటి మన సాక్ష్యం? ఏంటి మన విశ్వాసం? కింది వచనంలో అంటాడు, ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినది ఇవ్వనని మీతో చెప్తున్నాను. సొదొమ గొమొర్ర పట్టణంలో భయంకరమైన వ్యభిచారం, విగ్రహారాధన, పట్టణమంతా పాడైపోయింది, కాలిపోయింది. మీరు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇద్దరిద్దరుగా వెళ్ళి మీరు దేవుని పరిచర్య కొరకు ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నప్పుడు చేర్చుకుంటే సమాధానం చెప్పండి, చేర్చుకోకపోతే పాదాలు ఉన్న దూరి పట్టి సాక్ష్యంగా ఉంటుంది. ఆ దినమున సొదొమ పట్టణపు పరిస్థితి కంటే మీ పాదాల కంటే దులిపారు కదా, అక్కడ అంతకంటే ఘోరమైన స్థలం ఉంటుంది, పరిస్థితులు ఉంటాయని యేసయ్య జ్ఞాపకం చేస్తారు. అభిషక్త గురువులైన పరిచారకులైన, అనభిషక్త సేవకులైన సేవకురాలైన పరిచర్యలో మనం కొనసాగుతున్నప్పుడు మన సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి ఆలోచన మనం చేయాలి. మనం చదువుకున్నటువంటి పత్రికల పాఠ్య భాగంలో అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనంలో ఒక సహోదరుడు, ఒక లే పర్సన్ మనకు కనబడుతూ ఉన్నాడు. చూడండి, అలెగ్జాంద్రియా వాడైన అపోలో అని ఒక యోధుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండను. ఇది కేటగిరీస్ మనం చూస్తూ ఉన్నాం. ఆయన పేరు అపోలో, ఆయన అలెగ్జాంద్రియా వాడు, ఆయన యోధుడు. ఏడికి వచ్చాడు? ఎఫెస్కి వచ్చాడు. ఆయన కేటగిరీస్ మనం చూస్తే చాలా విద్వాంసుడు అంటే చాలా విద్యాభ్యాసం అభ్యసించినటువంటి వాడు, లేఖనముల యందు ప్రావీణ్యత కూడా కలిగినటువంటి వాడు, అంటే జ్ఞానంలో పట్టిన పిండి అని అర్థం. అలాంటి వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే 25వ వచనంలో, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడటకు ఆరంభించాను. అయ్యా అమ్మా, అనభిషక్తుల ఆదివారం దినమున మనం ఎప్పుడైనా సమాజ మందిరంలో, దేవాలయంలో బోధ విషయంలో కానీ, ధైర్యంగా మాట్లాడే విషయంలో కానీ ఎప్పుడైనా మనం ప్రారంభం చేశామా? ఆయన విద్వాంసుడు, లేఖనముల ప్రావీణ్యం ఉన్నది కానీ యోహాను బాప్తిస్మం తప్ప ఇంకోటి తెలియదు. అయినా కూడా ఏం చేస్తా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, వస్తూ ఉన్నాడు. అక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు. 25వ వచనం, ప్రిస్కిల్లా అకులయ్య విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. తర్వాత అతడు అకయకు బోధలిచినప్పుడు అతన్ని చేర్చుకున్న వారునని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడికి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాడు. అనభిషక్త పరిచర్య ఆదివారం సహాయం చేసి చేతులు నీకు లేకుండా మంచిదే, కానీ సహాయం చేసే వారికి అడ్డము కానీ చేయకూడదు. నువ్వు సేవ చేయకుండా మంచిదే, కానీ సేవకు సహకరించే వారికి నీ చేయి అడ్డంగా ఉండకూడదు. యోహాను బాప్తిస్మం తప్ప అపోలోకి వేరే తెలియదు.
వెళ్ళి చెప్పు. జ్ఞానం చేత నింపారు, పంపారు. అక్కడ శిష్యులకు ఉత్తరం రాశారు. విశ్వసించిన వారికి ఇంకేం చేస్తున్నారు? సహాయం చేస్తున్నారు, హెల్ప్ చేస్తా ఉన్నారు. అనభిషక్త పరిచర్య సహకరించే పరిచర్య కానీ సహకారం చేయని పరిచర్య కాదు అని ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి. 28వ వచనం, యేసు క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతను దృష్టాంతపరిచి యోగుల వాదనను బహిరంగంగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. సహోదరి సహోదరులారా, విట్నెస్ ఆఫ్ లెబ్రీషస్, అనభిషక్తుల యొక్క సాక్ష్యం విశ్వాసిగా ఉన్న మన జీవితాలలో అపోల్లాను బలపరిచిన అకుల ప్రిస్కిల లాంటి జ్ఞానం చేత నింపేవారిగా మనం ఉన్నామా? చాలాసార్లు విషయం చెప్తూ కూసు అని కృంగదీసే వారిగా ఉన్నామా? ఆలోచన చేయాలి. గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాడు, ఖండితంగా చెప్తా ఉన్నాడు, ఆత్మ చేత నింపబడ్డాడు. యేసు క్రీస్తుల గురించినటువంటి తెలిసినటువంటి వాటిని యూదుల వాదనను బహిరంగముగాను గట్టిగాను ఖండించు ఆయన వెలుచు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఏంటి అంటే, అనభిషక్తుల పరిచర్య మంచిదే కానీ పరిచర్యకు వెళుతాము కానీ అసలు ఎవరు హూ ఇస్ ద చీఫ్ గెస్ట్, ఎవరు అతిథులు పరిచర్యకి? ఇది జనరల్ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుతో 12 మంది శిష్యులు ఉన్నారు. యేసయ్య బోధలని వింటూ ఉన్నారు. జబదేవు కుమారులు 2 ఉన్నారు. వాళ్ళ మమ్మీ వచ్చి అంటది, బోధకుడా, నీ కుడి పక్కన ఒక కొడుకును ఎడం పక్కన ఒక కొడుకును కూర్చోబెట్టుకుని పక్కన రిక్వెస్ట్ చేస్తుంది. పంపే వరకే నీ బాధ్యత కానీ కూర్చుండబెట్టకో అని అడిగే బాధ్యత వారిది కాదు. అప్పుడు ప్రభు అంటాడు, నా కుడి పక్కన ఎవరు ఎడం పక్కన ఎవరు ఉంటారో అది నా వశంలో లేదు, నా తండ్రి వశంలో ఉంది. ఎవరున్నారు కుడి పక్క ఎడం పక్క? జబదేవు కుమారులు ఎవరు లేడు, పేతురు లేడు, 12 మంది శిష్యులు ఎవరు కూడా లేరు. కానీ 2 గజ దొంగలు ఆయన కుడి పక్కన ఎడం పక్కన సిలువేయబడ్డారు. వారికి ఏర్పాటు చేయబడ్డారు. అక్కడ కూడా 2 గజ దొంగలలో 2 రకాల పరిస్థితులు మనం చూస్తాం. ఒకడు అంటాడు, నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు దైవ సంబోధనవు కదా, ఈ కష్టం నీకు లెక్క, నీవు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడరాదు, ప్రాణం పోయేటప్పుడు కూడా సిద్ధ తెచ్చిన పురుగు కావాలంటారు కదా, అక్కడ కూడా మార్పు లేదు. ఏమంటున్నాడు, నీకు నువ్వు కాపాడుకో బోధకుడా, మమ్మల్ని కూడా కాపాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, ఇది మనకు సరి అయిన శిక్షే, మనం భయంకరమైన పాపలం, ఈ శిక్ష మనకు వాస్తవమే కానీ దీనిలో ఏ పాపము లేదని చెప్పి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఏం చేసుకో, జ్ఞాపకం చేసుకో. తగ్గింపు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ప్రాణం పోయేటప్పుడన్నా మార్పు కలుగుతుంది. యేసయ్యా నువ్వు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ వేలాడుతున్న శిలువలో ఉన్నటువంటి యేసుతో మాట్లాడినప్పుడు వెంటనే పర్మిషన్ ఇచ్చాడు యేసయ్యా. ఆయన ప్రాణం కూడా పోయే పరిస్థితులలో ఉంది. కానీ పశ్చాత్తాపం పడినటువంటి ఆ దొంగకి నీవు నేడు నాతో పరదైసులో ఉండువని ఒక అష్యూరెన్స్ దేవుడు ఇచ్చాడు. ఏ స్థితిలో మనం ఎవరు అతిథులు? దేవుని సన్నిధిలో ఎవరు గొప్పవారు? నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, ఎవరు గొప్ప అంటే ఒక చిన్నపిల్ల వాళ్ళు పిలిచి ప్రభు అంటాడు, నా నామన చిన్నపిల్లని ఎవరైతే చేర్చుకుంటారో వారే గొప్ప అంటాడు. అందుకే మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తరాల భాగంలో ఉంటుంది, టుడే వాట్ ఈస్ యువర్ విట్నెస్ ఆర్ అవర్ విట్నెస్. ఇన్ని రకాల వాక్యాలు మనం విన్నాం. విశ్వాసిగా, సేవకునిగా, భక్తునిగా, భక్తురాలిగా మన సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అనగానే మనం ఎక్కడ పోతాం? ఎవరు చీఫ్ గెస్ట్ అండి దైవాలయంలో? ఎవరు గొప్పవారండి? ఎవరు పెద్దవారండి? ఇదంతా కూడా వాక్యానుసారంగా మనం చూస్తాం. 15వ సంకీర్తన 1వ వచనం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? దావీదు ప్రశ్నిస్తా ఉన్నాడు, ప్రార్థిస్తా ఉన్నాడు, యెహోవా దేవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా? ఎవడు ప్రభువా నీ యొక్క గుడారములో అతిథి ఎవరు? ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు
ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. ఖమ్మం జిల్లా పోచారం బాబన్ ప్రభుని అంగీకరించాడు, మారాడు. ప్రారంభమయ్యే పరిస్థితులలో దాహం అంటామంటే యూరుని దాపించాడు. అప్పుడు ప్రభు దర్శనమై గడుస్తూ ఉన్నాడంట. అయ్యా నన్ను కొడుతూ నువ్వెందుకు గడుస్తూ ఉన్నావంటే, నీకు ఎదురు నా శరీరం నీకంటే ఎక్కువ గాయాలు నా దగ్గర ఉంది, నాకంటే ఎక్కువ గాయాలు నీకు లేవు కదా, నా గాయాలు చూడు, శరీరం అంతా మరి నాతో నీకేమో పని అంటే, నీవు నా సువార్త ప్రకటించడానికి నేను నీ దగ్గరకు వచ్చాను, నేను రక్షించడానికి వచ్చానని చెప్పినప్పుడు పడిపోయిన వ్యక్తి లేచాడు, సువార్త గంభీరంగా ప్రకటించాడు. ప్రకటింతుని నీ సువార్తను సకల జనులకు సహనంతో సమయమందు అసమయమందు సువార్తను ప్రకటిస్తానని బైబిల్ పట్టుకుని బయలుదేరుతా ఉంటే, అరే యేసు ప్రభువును అంగీకరించినాడని సొంత అన్నదమ్ములు బయటికి వెళ్ళగొట్టారు, తల్లిదండ్రులు బయటికి వెళ్ళగొట్టారు. ఇల్లందు ఆ ప్రాంతంలో టైలర్గా ఉంది, సువార్తను ప్రకటించి మారు మనసు పొంది ఎంత భయంకరంగా జీవించాడో పరిచర్య కొరకు బలమైన సాధనంగా వాడబడి ఆ మాట రాసింది ఆయనే. నేను ఒకసారి వెళ్ళాను, 1999 సంవత్సరం వెళ్ళి, అన్న పలానా స్థలంలో మీటింగ్ పెట్టాలా, డేట్ ఇచ్చారు. షేక్ ఎలా 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 ఉండాలంటే, నన్ను షేక్ని విలువద్దు, కూర్చోబెట్టద్దు, దండలేయద్దు, బ్యాడ్జీలు పెట్టద్దు, శాలలు పెట్టద్దు, నాకు వాక్యం ఎప్పుడు చెప్తారో అప్పుడే లేచి వస్తే జనాలకి వెళ్ళి నాకు ముందు కూర్చో అవసరం లేదన్నాడు. నేను అప్పుడు అన్నా, చీఫ్ గెస్ట్ కదా, మీరు స్టేజ్ మీద ఉండాలి, వాక్యం అందించినప్పుడు మీరు అందరు కనబడాలి. లేదు, నేను చీఫ్ గెస్ట్ కాదు, ఆయన సన్నిధిలో అతిథిగా ఉండేవాడు నేను కాదు, నేను చరణాలలో ఉంటా, నేను ఎప్పుడు వాక్యం చెప్పినప్పుడు మీరు అప్పుడే వస్తాను. అది తగ్గించి అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవా యెహోవా నీ యొక్క గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడయ్యా? ఎవరు అతిథులుగా ఉంటారు దైవాలయంలో అంటే కింది వచనాలలో కొన్ని డెఫినేషన్లు ఇస్తున్నాడు. దానికి చదవండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు యెహోవా సన్నిధిలో అతిథి రాదు అని ఈ దినం నా ప్రశ్న ఇక్కడే ఉన్నది, సమాధానం కూడా ఇక్కడే ఉన్నది. ఎవరు దేవుని సన్నిధిలో అతిథులు అంటే యథార్థమైన ప్రవర్తన. అదే మన యాకోబు పత్రిక, అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థమైన ప్రవర్తనతో పాటు నీతిని అనుసరించు, నీతి ఉండాలి, మన నడవడికలో నీతి ఉండాలి. అంత మాత్రమే కాదు, హృదయపూర్వకముగా నిజం పలకడం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనం చేసుకోవాలి. నేను దైవ సన్నిధిలో అతిథిగా ఉండాలి అంటే, లేదా ఇష్టడిగా ఉండాలి అంటే యథార్థమైన ప్రవర్తన ఉన్నదా, నీతిని అనుసరించుచూ ఉన్నానా, హృదయపూర్వకముగా ఎప్పుడు నిజమే మాట్లాడుతూ ఉన్నానా, పలుకుతూ ఉన్నానా, ఇలా ఆలోచన చేసుకోవాలి. ఇంకేమంటున్నాడు, ఎటువాడు అతిథిగా ఉండాల్సినటువంటి వాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలికేవాడు, అటువాడు నాలుగుతో పండమంటే చడీలు క్రియేటివిటీ మాటలు కొన్ని ఉంటాయి కదా, అటు వాడు నాలుగుతో పండములు ఆడాడు. ఇంకేమంటున్నాడు, నీ చెలికానికి కీడు. వీళ్ళండి అతిథులు దేవుని సన్నిధిలో. ఎవరు దేవుని సన్నిధిలో అతిథులుగా ఉండేవారంటే ఇలాంటి కేటగిరీస్ కలిగినటువంటి వారు దేవుని యొక్క సన్నిధిలో అతిథులుగా ఉంటారు. అటు వాడు నాలుగుతో పండుగలాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఇంకేమంటున్నాడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ప్రక్కనున్న వాని మీద నింద మోపడు. అలాంటి వాడు దైవ సన్నిధిలో అతిథిగా ఉంటాడు. 5వ వచనం, తన ద్రవ్యం వటికియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు,
ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడని క్రైస్తవుని సాక్ష్యం ఏంటి ఈ దినమున? కదల్చబడని క్రైస్తవులకు మనమే మన సాక్ష్యం ఏ విధముగా ఉన్నది? దైవ సన్నిధిలో అతిథులు మొదలుకుంటే కదల్చబడిన స్థితి వరకు మన జీవితాలు ఉన్నాయా? ఎలాంటి సాక్ష్యం? షడ్రకు మెషకు అబేద్నెగోల లాంటి చైతన్యంతో కూడిన శ్రమలు వచ్చిన, కాలిపోయిన పరిస్థితి వచ్చిన వారి సాక్ష్యాన్ని వారు కాపాడుకున్నారు. రాజు పెట్టించిన బొమ్మకు వారు ముక్కలేదు. అప్పల్లో యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసు, అయినా యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అకుల ప్రిస్కుల బలపరిచి పరిచయ కొరకు పంపుతూ సహాయం చేశారు. యేసయ్య 70 మంది శిష్యులని ఇద్దరిద్దరినిగా పంపి తోడేళ్ల మంది గొర్రెపిల్లను పంపినట్టు పంపుతున్నా, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి అని పంపాడు. ఈ దినమున నీవు అన్నశక్తుల ఆదివారం సందర్భంలో సహోదరి సహోదరులారా, ఆయన సన్నిధిలో మనం అతిథులుగా ఉండాలి అంటే ఈ కేటగిరీస్ మనం కలిగి తీర్చినప్పుడు ఈ ప్రకారం చేయడం కూడా కదల్చబడింది. స్థిరమైన సాక్ష్యం, బలమైన సాక్ష్యం, సజీవమైన సాక్ష్యం మనమందరం కలిగి జీవించడానికి త్రియేక దేవుడు సహాయము దయచేయగాక ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపూర్ణ జీవము కలిగినటువంటి యేసయ్య, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు. అబ్బా తండ్రి నాయన అని పిలవడానికి మా ప్రభువా ఆధిక్యతను మాకు ఇచ్చారు. అన్నశక్తుల ఆదివారం సందర్భంలో దేవుని ప్రజల యొక్క సాక్ష్యం శ్రమలలో, సేవలో, ప్రస్తుతం ఉన్న మా జీవితంలో ఏ విధంగా మా సాక్ష్యంలో స్థిరమైన సాక్ష్యముగా, బలమైన సాక్ష్యముగా, సజీవమైన సాక్ష్యం కలిగి జీవించి నీ కొరకు ప్రయాణించే కృపను దయచి యేసునామమున అడుగుచున్నాము స్వామి. ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నాడు, కానీ వారితో పాటు 4వ వ్యక్తి సంచరిస్తున్నాడు. రూపం కూడా ఎలా ఉందో చూడండి. 4వ వారి రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే నెబుకద్నెజరు వేడి మీద మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రకు మెషకు అబేద్నెగో వారలారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, హల్లెలూయా. చూస్తున్నారా? అనభిషక్తులు వారు రాజుకు బుద్ధి వచ్చి ఏమంటూ ఉన్నాడు? ఆయన కళ్ళతో చూసిన తర్వాత, వాస్తవం గ్రహించిన తర్వాత ఆయనలో వస్తున్న మార్పును చూడండి. అంతటా నెబుకద్నెజరు వేడి మీద మండుచున్న అగ్నిగుండం వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రకు మెషకు అబేద్నెగో వారలారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, అనభిషక్తులారా, దేవుని ఆరాధిస్తున్నటువంటి వారలారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా అగ్నిగుండంలో వారు వచ్చారు. ఈ సాక్ష్యం, ఈ విశ్వాసం మన భక్తిలో ఉందా గమనించాలి. భారతదేశ సాంప్రదాయంలో, భారత రాజ్యాంగం ప్రకారం మత హక్కు అందరికీ ఉంది. ఇష్టం వచ్చిన దేవుని ఆరాధించవచ్చు, ఎవరి ఆలయానికి వారు వెళ్ళవచ్చు. కానీ కొన్ని వర్గాల వారు మత కల్లోలాలు లేపుతున్నటువంటి పరిస్థితి. ఇదే సమస్య మనకు సంభవిస్తే, ఇదే పరిస్థితులు మనకు సంభవిస్తే ఏంటి మన సాక్ష్యం? ఏంటి మన విశ్వాసం? ఏంటి మన భక్తి? మనం గ్రహించుకోవాలి. బయటికి పిలిచి ఆయన ఏం చేస్తున్నాడు? 28వ వచనంలో, షద్రకు మెషకు అబేద్నెగోయు వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనం మీద ఆశ్రయించిన దాసులను రక్షించను. 28వ వచనం, వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపగయు, ఏ దేవుని సేవింపగై ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచేది కాగా, నేను ఒక శాసనము నియమించుచూ ఉన్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
మా దేవుడు బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు అని సంతోషంగా వారు ఉన్నారు. కానీ భయంతో భక్తి లేకుండా అగ్నిగుండం పడలేదు. ఒక హైందవ రాసు బంగారు ప్రతిమను చేయించిన సాక్ష్యం ఇస్తున్నాడు. వీరి దేవుడు తప్ప వేరొక దేవుడు లేనేలేడు. ఇంకేమంటూ ఉన్నాడు? కాగా ఏ జనంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాటలాడు వారిలో కానీ శత్రుకు మెషకు అబెద్నెగో వారి దేవుడు ఎవరిని దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును. వారి ఇల్లు ఎప్పుడు కూడా పెంట కుప్పగా. శద్రేకుని కానీ, మేషకుని కానీ, అబేద్నెగోలను కానీ, వారు ఆరాధిస్తున్న దేవుని కానీ ఎవరైనా దూషించినట్లయితే వాళ్ళ ఇల్లు పెంట కుప్పలైతే అని వాక్యంలో ఉన్నది. తుత్తునియలుగా మారిపోతారని కూడా రాజు శాసనం ఇస్తున్నాడు, ఆజ్ఞాయిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! కష్టములో సాక్ష్యం ఇచ్చే దేవుని బిడ్డలు శద్రకు, మేషకు, అబేద్నెగోలు. నెహెమ్యా గ్రంథంలో కూడా మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అడగగా చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. నెహెమ్యా రాచరిక వ్యవస్థలో పాడైపోయిన స్థలాల గురించి, నిందల పాలైన ప్రజల గురించి, శ్రమలను అనుభవించుతున్న వారి గురించి నెహెమ్యాకు తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. 5వ వచనం 4 నుంచి చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట అనభిషిక్తుడైన నెహెమ్యా రాచరిక వ్యవస్థలో ప్రజల యొక్క బాధలు, శ్రమలు చూసినటువంటి నెహెమ్యా ప్రవక్త ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఇవన్నీ విషయాలు ఆయన గ్రహించినప్పుడు, వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమవసరం నెహెమ్యాకి? ప్రజల యొక్క బాగోగులు ఆయనకు అవసరం, ప్రజల యొక్క కష్టాల నుంచి విడుదల వారికి అవసరం. అందుకనే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? 5వ వచనం. ఆకాశమందున దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. సహోదరి, సహోదరుడా, ఈ మందిరం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? నీ దైవాలయంలో జరుగుతున్న సేవ కొరకు ఆలయంలో కూర్చుండి కన్నీరు గార్చి ఆకాశమున్న దేవునికి మొరపెట్టినటువంటి సాక్ష్యం నీ జీవితంలో ఉందా? నెహెమ్యాను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేయాలి. కూలిపోయినటువంటి పరిస్థితులు, చెదిరిపోయిన పరిస్థితులు, నిందలు, అపనిందలు, శ్రమల పాలవుతున్న ప్రజల గురించి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుస్తున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి. చూస్తున్నారా? పాపము చేసినప్పుడు పాపినను ఒప్పుకోవడం క్షమత కూడినటువంటిది.
కప్పి పెట్టుకోవడం నటనతో కూడినటువంటిది. దాన్ని యాకోబు భక్తుడు అంటాడు. యాకోబు రాసిన పత్రిక తీయండి, 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో క్లియర్గా ఈ మాటలు మనకు కనబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఒక్కరు చదవండి. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకూడనట్లు. అవునంటే అవును. సంఘానికి రాస్తూ ఉన్నాడు భక్తుడైన యాకోబు. ఆకాశంతో, దేవునితోడు, ఈయనతోడు, ఆయనతోడు అన్ని తోడు పెట్టుకుంటారు. అప్పటి వరకు ఆ తోడు ఇవన్నీ చెప్తే ఆయన ఏమంటూ ఉన్నాడంటే, మీరు తీర్పు పాలు కాకుండానట్లు, దేవుని తీర్పులో నువ్వు నిలవబడకుండా ఉంటున్నట్లు. అవునంటే అవును, కాదంటే క్లియర్ కట్ అన్నమాట. అయితే అవును కాకపోతే కాదు, అవునని కొన్నిసార్లు, కాదని కొన్నిసార్లు అంటే ఎటుగాని పరిస్థితి అయిపోతూ ఉంటుంది. ఎటు ప్రయాణం చేస్తున్నామో మనకు తెలియాలి. ఏం ప్రయాణం చేస్తున్నామో మనకు తెలియాలి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రారాయను ప్రతిఫలము. ఏం చేస్తున్నారు శిష్యులు? బురదలో ఉన్నటువంటి వారిని, చేపలు పడుతున్న వారిని, మీరు చేపలు పడుతున్నారు, నన్నుగా పడిస్తే మిమ్మల్ని మనుషులు పట్టే వారినిగా చేస్తారని చెప్పినప్పుడు అన్ని వదిలిపెట్టారు. వలలు వదిలిపెట్టారు, పేరెంట్స్ వదిలిపెట్టారు, పరిచర్య కొరకు వచ్చారు. యేసయ్య ఉన్నాడు, జీవించాడు, శ్రమపడ్డాడు, సచ్చాడు, సమాధి చేయబడ్డాడు, లేచాడు అని తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ స్టార్ట్ అయింది పేతురుకి. మళ్ళా చేపలు పట్టే వాణి కదని ఎక్కడ పోతాం? మళ్ళా చేపలకే పోతాయి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉండాలంట. పేతురు పోతా ఉంటే మీరు కూడా వస్తాను, చేపలకు పోయినారు. వారు చేయకూడని పని చేస్తా ఉన్నారు. ఏదైనా వదిలిపెట్టారో దాన్ని మరలా చేస్తా ఉన్నారు. వారు పిలువబడింది సేవకి కానీ మరలా చేపల వృత్తికి వెళుతూ ఉన్నారు. రాత్రంతా శ్రమ పడ్డారు. ఒక్క చేప వల్లే మాసిలమ్మనిగా రాశారు ఈ పాట. ఈ వాక్యం ఆధారం చేస్తారు. రాత్రంతా శ్రమ పడినా రాలేదు, ఏం దొరకలే. యేసయ్య కనబడ్డాడు. పిల్లలారా, తినడానికి ఏమైనా మీ దగ్గర ఉన్నాడు? ఏం లేదు. ఎందుకని ఉండాల్సిన వాగ్దానం లేరు. వాళ్ళు సేవ చేయడం కాబట్టి చేపలు పడుతూ ఉన్నాడు. మనం చేయాల్సింది చేయక చేయరాని చేసి మనలో క్షేమం ఏమీ లేకుండా అదే ప్రార్థన చేస్తాను ఎవరి సండే. అయ్యా, చేయవలసినవి చేయక చేయరానివి చేస్తే అందును బట్టి మాలో ఏమాత్రం క్షేమము ఉత్తగానే శిల్ప పలుకులు బాగుతాను అని ప్రార్థన. చేయాల్సినవి చేయక చేయరాని చేస్తున్న వాడు ప్రతిఫలం లేదు. శిష్యులు సేవ చేసేది వదిలిపెట్టి చేపలు పడడానికి వెళ్ళారు. రాత్రంతా శ్రమ పడ్డారు, ఏమి దొరకలే. మరలా చెప్పాడు, ఇటు వేయట బిడ్డ వలలు వేశారు. పికిలిపోయేంత చేపలు పడ్డారు. వారి వల్ల కాలే. సైకిల్ చేసుకుని అంతా వచ్చి యాకోబు భక్తుడు అదే అంటున్నాడు. అయ్యా, అవునంటే అవును అను, కాదు అంటే కాదు అని. కానీ అవునని కొన్నిసార్లు, కాదని కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో మనం ఉండకూడదు అని చెబుతా. ఆయన ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించదా ఏం చేయాలైనా? ప్రార్థన చేయాలి. కష్టము కలిగిందా? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషము కలిగినా అది ఏం చేయాలి? మనకు సంతోషం కలిగితే పాటలు పాడడం, కష్టం అంతా ప్రార్థన చేయదు. ఇక ఆయనే చేయాలంటే సంతోషం ఆయనే చేయాలి, కష్టం ఆయనే చేయాలి. ఆయనే చూసుకుంటా. నాకు ఏం లేదు, మీకు తెలుసు కదా. అది కాదు. సెంట్రల్ మిస్గా అనుకున్నారా? మా దేవుడు సమర్థుడు, అగ్నిగుండంలో కూడా వేసిన కాపాడుతాడని విశ్వాసంతో అగ్నిగుండంలో పోయినారు. 4వ వ్యక్తిగా యేసుక్రీస్తున్నాడు, కాపాడినాడు. నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజల కొరకు, నా ఇశ్రాయేలు ప్రజల పాపాలు
క్షమించమని ఆకాశం వైపు కన్నెత్తి ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటి ప్రార్థన చేసినాడు, ఉపవాస ప్రార్థన చేసినాడు. యాకోబు భక్తుడు అంటున్నాడు, నీకు శ్రమ సంభవించింది ఆ సహోదరుడు ప్రార్థన చేయి. సంతోషం కలిగింది ఆ కీర్తనలు వాడు. ఇంకా కింది వచనాలు ఉంటది, మీలో ఎవరైనా రోగులై ఉన్నారా, సంఘము పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామమున వారికి నూనె రాచి వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. ఒకవేళ పాపాలు చేసిన వాడైతే పాప క్షమాపణ కూడా పొందుకుంటాడు. శత్రుకు మెషకబెద్నగో లాంటి సాక్ష్యం, నెహెమ్యా లాంటి కన్నీటి ప్రార్థన, యాకోబు భక్తులు లాంటి చైతన్యం, అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాల్సినటువంటి పరిస్థితులలో మనం ఉండాలి. శ్రమలలో సాక్ష్యం ఇచ్చిన వారిని మనం చూస్తాం. రెండవదిగా మనం గమనిస్తే, లే ప్రీచర్స్ అనేవారు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. లే నాయకులు ఉన్నారు. లైటిస్ అంటే అనభిషక్తుల ఆదివారం. యేసుక్రీస్తు పరిచర్యలో 12 మంది శిష్యులు మాత్రమే లేరు. పరిచర్యలో 70 మంది శిష్యులు కూడా ఉన్నారు. మనం గమనిస్తాం. పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ విధముగా ఉంది. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి, ఇక్కడ శిష్యులు అనే పదం లేదు, ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపుతున్నప్పుడు